వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కాంగ్రెస్లో ఒక ఆసక్తికర పరిణామం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ వేడి చల్లారక ముందే చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి ఇష్యూ ఇప్పుడు మరింత ముదిరింది. ఏకంగా 20 మందితో ఢిల్లీకి మేఘారెడ్డి వెళ్లటం హాట్ టాపిక్ అవుతోంది. ఈ వివాదం రగులుతూ ఉండగా కొండా సురేఖ కుమార్తె వ్యవహారం హస్తం పార్టీలో ఏం జరుగుతుంది అన్న ప్రశ్నల్ని రైజ్ చేస్తోంది. ఈ అంశాలపై మోర్ అప్డేట్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో చాలా ఆసక్తికర పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు మేఘారెడ్డి ఢిల్లీకి వెళ్లారు, చిన్నారెడ్డిపై తక్షణ చర్యలు తీసుకోండి అని. మరోవైపు కొండా సురేఖపై తక్షణం చర్యలు తీసుకోండి అని 20 మంది ఎమ్మెల్యేలు సిఎల్పి సమావేశం నిర్వహించడానికి రెడీ అవుతూ ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అయితే ఎప్పటి నుండో నలుగుతున్నది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఆయనకు మంత్రి పదవులు ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో ఎప్పుడు బాహాటంగా వ్యక్తపరుస్తూనే ఉన్నారు. సో ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తండ్రికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు అని కొండా సుష్మిత, చిన్నారెడ్డిపై యాక్షన్లు తీసుకోవటం లేదు అని ఇటు మేఘారెడ్డి, అందరూ వివాదాన్ని రైజ్ చేస్తున్న ఒక లైన్ దాటి మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొండా సుష్మిత మాట్లాడిన మాటలు మాత్రం తెలంగాణ కాంగ్రెస్లో కాక రేపుతూ ఉన్నాయి. మా ప్రతినిధి రాజిరెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు. రాజిరెడ్డి, ఒక చోట ఒక నియోజకవర్గంలో ఇష్యూ కాదు, ఏకంగా కీలక నేతలే పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ ముగ్గురే కాదు, గతంలో కూడా ఎంతో మంది బహిరంగంగా పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. సో ప్రస్తుతం ఇలాంటి నేతలు బయటకు రావటం, ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏం చేయబోతుంది కాంగ్రెస్? ఏం చేయబోతుంది? మొన్నే మనం చూసాం, ఢిల్లీలో సమన్వయ కమిటీ సమావేశమైంది, ఎలా సమన్వయంగా ముందుకు వెళ్ళాలని. కానీ ఇక్కడ సమన్వయ లోపం కనిపిస్తూ ఉంది. ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇంకా ఆలస్యం అమృతం విషయం. ఇంకా ఆలస్యం చేస్తే ఇంకా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఎమ్మెల్యేలంతా కూడా భేటీ అవుతున్నారు. దాదాపు సిఎల్పికి ఇప్పటికే 15 మంది ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఎమ్మెల్యేలు కూడా మంతనాలు జరుపుతున్నారు, భేటీ అవుతున్నారు. ఎందుకు అంటే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాట్లాడడం, అది కూడా మంత్రి కూతురు మాట్లాడడం, ఇదంతా కూడా ఎమ్మెల్యేలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి ప్రమేయం లేని మంత్రి కూతురు ఎందుకు మాట్లాడుతుంది? అంతేకాకుండా ఈ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ప్రమేయం లేని సుష్మిత ఎందుకు మాట్లాడుతుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. అయితే ఎలా వివరణ ఇచ్చింది, నాకేం సంబంధం లేదు, ఆమె వ్యక్తిగతంగా మాట్లాడుకుంది, ఆమె మేజరు, నేను ఆ వ్యాఖ్యల్లో ఇన్వాల్వ్మెంట్ లేదని కొండా సురేఖ వివరణ ఇచ్చింది. కానీ ఆ వివరణతో ఏ ఎమ్మెల్యే కూడా, కాంగ్రెస్ నాయకుడు కూడా ఎవరు కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చేస్తే ఇది సర్దుమణిగే వ్యవహారంగా పార్టీ భావిస్తుంది. అసలు ఖచ్చితంగా భావించదు. ఎందుకు అంటే ఏకంగా ముఖ్యమంత్రి పైనే విమర్శలు చేయడం, ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా తూలనాడడం, ఇదంతా జరిగింది. కాబట్టి ఇదంతా కూడా జాతీయ నాయకత్వం సీరియస్గా తీసుకుంటుంది, పిసిసి కూడా సీరియస్గా తీసుకుంటున్నాడు. ఈ పరిణామాలన్నింటినీ కూడా గ్రహించినటువంటి ఎమ్మెల్యేలు కూడా భేటీ అవుతున్నారు. ఎట్టి పరిస్థితిలో కొండా సురేఖ పైన వేటు వేయవలసిందే, వేటు వేస్తేనే ఇక కాంగ్రెస్లో ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండవు. అదేవిధంగా కొండా సురేఖ డాక్టరు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది, అనుచిత వ్యాఖ్యలు చేసింది. కాబట్టి మరి డాక్టర్ వ్యవహార శైలిని కొండా సురేఖ ఎందుకు ఖండించదు? నాకు సంబంధం లేదని చెప్తుంది కదా, కేబినెట్ లో మంత్రిగా ఉంది కదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ముఖ్యమంత్రిని విమర్శలు చేస్తే సాటి కేబినెట్ మంత్రిగా ఆమె ఖండించాలి కదా. ఇదంతా రాజిరెడ్డి, మరి కొద్దిసేపట్లో నేను మీ దగ్గరకు వస్తాను. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా కుటుంబం ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా సుష్మిత కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఒక లైన్ దాటి ఇంకా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని, పార్టీని అప్రతిష్ట పాలు చేసే వ్యాఖ్యలు కొండా సుష్మిత చేస్తే, కొండా మురళి గాని, కొండా సురేఖ గాని కుమార్తె చేసిన ఆ వ్యాఖ్యలు ఎందుకు ఖండించడం లేదు అని ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ. సుష్మిత వివాదానికి సంబంధించి ఇప్పుడు చర్చించేందుకు సిఎల్పి సమావేశమైంది. ఎమ్మెల్యేలందరూ కూడా హాజరవుతున్నారు. ఒక్కొక్కరిగా రాజేందర్ రెడ్డి కావచ్చు, వేముల వీరేశం, మధుసూదన్ రెడ్డి, శంకర్ రాజేష్ రెడ్డి సహా సుమారు 20 మంది కాంగ్రెస్ నేతలు ఇప్పుడు దీనిపై సమావేశం అవుతున్నారు. చూద్దాం. అండ్ మరోవైపు ఢిల్లీకి వెళ్లారు మేఘారెడ్డి, చిన్నారెడ్డిపై తక్షణం చర్యలు తీసుకున్నారు. చిన్నారెడ్డి కూడా ఇప్పటికే కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయినా మేఘారెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఒకసారి మనం ఢిల్లీకి వెళ్దాం. మా ప్రతినిధి శివ ఉన్నారు సమాచారం అందించడానికి. శివ, తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న అంశాలపై ఢిల్లీలో హైకమాండ్ ఏ విధంగా చూస్తుంది? ఇప్పటికే మెగారెడ్డి మరి కొద్దిసేపట్లో అక్కడ ల్యాండ్ అవ్వబోతున్నారు ఖర్గేని కలవటానికి. సో ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించబోతుంది అధిష్టానం? మొన్నే సమన్వయ కమిటీ సమావేశమైంది, సమన్వయంగా ఉండాలి, పార్టీ బలోపేతం చేయాలి, దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలని అనుకుంటూ ఉంటే ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఈ వివాదాలు వస్తూ ఉన్నాయి.
రైట్ రోహిత్ ధర ఇక మరి కాసేపట్లో అంటే మరొక గంటలోనే మెగారెడ్డి బృందం ఢిల్లీ చేరుకోబోతుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మల్లికార్జున ఖర్గే నివాసానికి ప్రజెంట్ మనం మల్లికార్జున ఖర్గే నివాసం వద్దున్నాం. మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. ఈ గత కొంతకాలంగా కూడా అంటే అంతర్గత విభేదాలు అనేవి వ్యక్తిగత విభేదాలు పార్టీకి అంటగడుతూ పార్టీని నష్టపరిచే విధంగా బలహీనపరిచే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు అనేది కూడా అధిష్టానం వద్ద కొంత రిపోర్ట్ కూడా నివేదిక కూడా తెప్పించుకుంది. దానిలో భాగంగా సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఏఐసీసీ కార్యాలయంలో. అందరికీ కూడా హితబోధ చేశారు. సమన్వయం చేసుకుని పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి, ఎక్కడ కూడా పార్టీకి నష్టం జరగకూడదు. కానీ ఇప్పుడు హితబోధలో ఉంటారా లేదు ఫైరింగ్ మోడ్ లో ఉంటారా? ఇప్పుడు మేఘారెడ్డి కలిసినా కూడా అధిష్టానాన్ని అక్కడ కేవలం తన ప్లేస్, తన నియోజకవర్గం, తన సమస్య ఏదైతే చిన్నారెడ్డితో ఉందో వాటి గురించి మాత్రం మాట్లాడబోతున్నారా, లేదంటే రాష్ట్రానికి సంబంధించి ఇంకేమైనా విషయాలకు సంబంధించి కూడా తను చెప్పాలనుకుంటున్నారా? మొత్తంగా ఓవరాల్గా ఎవరైతే పార్టీని నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారో వారందరికీ సంబంధించి కూడా వ్యవహార శైలికి సంబంధించి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశంలో మెగారెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. మరి ముఖ్యంగా ముందస్తుగా తనకు సంబంధించి తన వ్యక్తిగత వ్యవహారం, తన అసెంబ్లీకి శివ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉన్నాడు. శివ ఇంపార్టెంట్ అప్డేట్, ఎమ్మెల్యేలు అందరూ సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తోంది. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి అని, క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే ఇది పార్టీకి నష్టం అని భావిస్తున్నారు. సమావేశం అవుతున్నారు. మా ప్రతినిధి రాజిరెడ్డి ఉన్నారు. రాజిరెడ్డి, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు సమావేశం దగ్గరికి? ఎక్కడ జరుగుతుంది సమావేశం? కార్యాలయం జరుగుతుంది. ఒక్కొక్కరు సిఎల్పి కార్యాలయం చేరుకుంటున్నారు. దాదాపు ఇప్పటికే 15 మంది ఎమ్మెల్యేలు వచ్చినట్లు మనకు సమాచారం తెలుస్తుంది. మరో ఎమ్మెల్యే కూడా ఇప్పుడే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఎమ్మెల్యేలు కూడా సీరియస్గా ఉన్నారు. కొండా సుష్మిత సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఇలాంటి కామెంట్ చేయడం ఏంటి అనేది కూడా కొండా సుష్మితకు సంబంధించినటువంటి కొండా సురేఖ పైన ఈ మొత్తానికైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే ఇప్పుడే నాగరాజు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. విజువల్స్లో మనం చూసుకోవచ్చు. రాజాబాయ్, నేను మాట్లాడతా, చిన్న మీటింగ్లో ఉన్నా మాట్లాడు. ఒక్క నిమిషం. వివరణ ఇచ్చారు. కామెంట్స్ ఇందా ఎమ్మెల్యే దేని గురించి? అయ్యా, ఇప్పుడు పిలిచారు. కొండా సురేఖ నిన్న వివరణ ఇచ్చారు. ఆ వివరణ మీకు ఏమనిపించింది? ఇంకా మేము చూడలేదు. డెఫినెట్ గా చూశాక చెప్పండి వివరణ. వ్యక్తిగత వ్యాఖ్యలు అవి అన్నారని చెప్పండి. ఆ వ్యాఖ్య ఏంటో చెప్పండి, ఆ వివరణ ఏంటో చెప్పండి ఆయనకు ఒకసారి. సిఎల్పిలో పిలిచారు, అక్కడ పోయినాక తెలిసిపోతుంది. రాజిరెడ్డి, హాస్యాస్పదంగా ఉంది. వారి అవివేకానికి వదిలిపెడదాం. ఓకే, అవును. ఇప్పుడు సిఎల్పిలో నిర్ణయం తీసుకుంటాం, మాట్లాడుతాం. చెప్పండి, మంత్రి ఆమె కొనసాగుతా ఉన్నారు. డాక్టర్ కామెంట్ చేసినా కానీ ఆమె ఖండించాలి కదా, ఖండించకుండా ఆమె పర్సనల్ కామెంట్స్ అన్నాడని ఎట్లా చూస్తారు మీరు? అదే కదా, ఇప్పుడు సిఎల్పిలో పెద్దలు పిలిచారు, తప్పనిసరిగా వారి యొక్క తీర్మానం ప్రకారం ముందుకెళ్తామండి. థ్యాంక్ యూ. రోహిత్ ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఆమె వ్యక్తిగతమని సుష్మా ఉన్నారు. కొండా సురేఖ స్పందించకపోవడం హాస్యాస్పదం అని అంటూ ఉన్నారు. ఆమె వివేకానికే వదిలిపెడతామంటున్నారు. కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలను ఖండించకపోవడం ఆమె వివేకానికి వదిలేస్తా ఉన్నారు, హాస్యాస్పదం అని అన్నారు. అంటే ఏదో ఒక సీరియస్ డెసిషన్ తీసుకునే దిశగానే వాళ్ళ మూడ్ కనిపిస్తుంది, రైట్? ఎగ్జాక్ట్లీ. అయితే ఎమ్మెల్యే ఎగ్జాక్ట్లీగా ఏమన్నాడు అంటే, మరి ఆమె పర్సనల్ కామెంట్స్ అని కొండా సురేఖ వాళ్ళ డాటర్ను ఉద్దేశించి అన్నది కదా, దీన్ని ఎట్లా చూస్తారు, ఏ విధంగా చూస్తారంటే ఆమె అవివేకానికి నిదర్శనం అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఇవంతా కూడా చాలా సీరియస్గా ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు. ఎందుకు అంటే మంత్రి తనయ ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చిందంటే మంత్రి ప్రమేయం లేకుండా ఆమె స్టేట్మెంట్ ఇవ్వదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఆమె కాంగ్రెస్కు లాయలిస్ట్ను, అదేవిధంగా క్రమశిక్షణ అంటే ఏందో నాకు తెలుసు అని కూడా కొండా సురేఖ చెప్తుంది. మరి క్రమశిక్షణ అంటే తెలుసు, కాంగ్రెస్ లాయలిస్ట్ అంటే తెలుసు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఈమె మంత్రిగా కొనసాగుతుంది కదా. కూతురే రాజకీయమే కదా. కానీ ఎందుకు ఆమెను వ్యతిరేకించలేదు, ఖండించలేదు వాళ్ళ కూతురు వ్యాఖ్యల పట్ల అనేది కూడా చర్చ జరుగుతుంది. ఇదే అంశాన్ని ఎమ్మెల్యేలు ఇప్పుడు చర్చించబోతున్నారు. ఖచ్చితంగా ఈ అంశాన్ని జరుగుతున్న ఈ భేటీ కేవలం కొండా సురేఖ, కొండా సుష్మిత వీరి వ్యవహారానికి సంబంధించి మాత్రమేనా? ఇంకో పక్క మేఘారెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు, చిన్నారెడ్డి పైన కంప్లైంట్ చేయబోతున్నారు. సో దీని గురించి కూడా ఏమైనా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఇప్పుడైతే క్లియర్ కట్ గా చూసుకున్నట్టయితే కొండా సురేఖ అంశాన్ని, కొండా సుష్మిత ఏంటి అసలు రాజిరెడ్డి వీళ్ళ డిమాండ్ ఏంటి, ఎజెండా ఏంటి? కొండా సురేఖను బర్తరఫ్ చెయ్యాలి అనేనా 20 మంది? కేవలం 20 మంది రావడానికి కారణం ఏంటి?
అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఉన్న అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి వస్తున్నారు. 20 మంది అందుబాటులో ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టే ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలి, బర్తరఫ్ చేయాలి, ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఏ నాయకుడు కూడా ఈ రకంగా మాట్లాడకుండా ఉండాలంటే ఇక ఆలస్యం అమృతం విషయం చేయకుండా ఖచ్చితంగా ఈ యొక్క అంశం పైన సీరియస్గా తీసుకోవాలి, ఆమె పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, మంత్రి పదవి నుంచి తొలగించాలి, బర్తరఫ్ చేయాలనేది కూడా ఎమ్మెల్యేల డిమాండ్గా కనబడుతుంది. రోహిత్ అంటే రాజిరెడ్డి ఎవరెవరు వచ్చారు, ఇంకా ఎవరెవరు రాబోతున్నారు? ఇప్పటికి దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు చేరుకున్నారు. నాయన్ రాజేందర్ రెడ్డి చేరుకున్నాడు, నాగరాజ్ చేరుకున్నారు, అదేవిధంగా మిగతా వేముల వీరేశం చేరుకున్నారు. ఇట్లా 15 మంది దాదాపు ఎమ్మెల్యేలుగా అయితే చేరుకున్నారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క అంశాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి మీద కాంగ్రెస్ నేతలు ఉన్నారా రాజిరెడ్డి మీ వెనుక? అంటే ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు అయితే ఎవరు కనబడతలేరు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ అంశాన్ని అయితే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకుంటున్నారు. ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు ఒకసారి కెమెరా అంటున్నారు. పర్సన్ ప్యాన్ చేయమని చెప్పండి. అక్కడ ఆ చుట్టుపక్కల ఎటువంటి వాతావరణం ఉందో చూద్దాం. ఒకసారి చుట్టూ 360 డిగ్రీస్ ఒకసారి ప్యాన్ చేయండి రాజిరెడ్డి. ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల వాహనాలు మాత్రమే మనకు ఇక్కడ కనబడతాయి. ఎమ్మెల్యేలు అంతా కూడా లోపలికి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేల వాహనాలు మాత్రం కనబడతా ఉంటాయి. ఈ అంతా ఏరియా ఇప్పుడు అంతా కూడా వెళ్ళొచ్చా? లోపలికి వెళ్ళే అవకాశం ఉందా? సమావేశం అవుతున్న చోటుకి మీరు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉందా రాజిరెడ్డి? అది ఇంటర్నల్ సమావేశం కాబట్టి మీడియాను లోపలికి రావద్దని మొదటగానే చెప్పారు. ఇంటర్నల్ సమావేశం కాబట్టి డోర్ లాక్ చేసుకున్నారు, లోపలికి రాకూడదని చెప్పారు. 12 గంటలకు ఖచ్చితంగా ఈ యొక్క బ్రీఫింగ్ అంటూ ఇస్తామని చెప్పారు. మనం ఒకసారి అక్కడ చూసుకున్నట్టయితే ఆ వాతావరణం, అక్కడ సెక్యూరిటీని పెట్టారు. తర్వాత డోర్ చూపించండి ఒకసారి, అక్కడ ఎటువంటి యాక్టివిటీ ఉందో చూద్దాం. అక్కడ ఓకే ముందుకు ప్యాన్ చేయి, ముందుకు చూసుకుంటాం. ఓకే అక్కడైతే ఓకే రైట్ Yes, sir. రైట్ రాజిరెడ్డి, ఒకసారి ఎవరైనా నేతలు కనబడితే వాళ్ళతో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. కొండా సురేఖ ఎపిసోడ్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఎటువంటి నిర్ణయానికి దారి తీయబోతోంది? కొండా సుష్మిత ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించారు, తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇప్పుడు కొండా సురేఖను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొండా సురేఖ గారు, మిమ్మల్ని కాంగ్రెస్ నేతలు ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో నేను మీకు చెబుతాను. కొండా సురేఖ గారు, ఒకవేళ మీరు వాటికి ఆన్సర్ చేయాలని అనుకుంటే ప్రెస్ మీట్ పెట్టి మీరు కూడా చేసే అవకాశం ఉంది. కొండా సుష్మిత అయిన మీ కుమార్తె పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించే మాటలు మాట్లాడారని కాంగ్రెస్ లో మెజార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మీ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయి, ప్రభుత్వానికి నష్టం కలిగిస్తాయని మీరు అనుకుంటున్నారా, అనుకోవడం లేదా? ఆ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా, ఖండిస్తూ ఉన్నారా? ఆ చేసిన వ్యాఖ్యలు కేవలం ఆమె మాత్రమే చేశారా, మీ ప్రమేయం లేకుండా కొండా సుష్మిత మాత్రమే చేశారా అంటూ ఈ నేతలు అడుగుతూ ఉన్నారు. సో మీరు మాత్రం అవి వ్యక్తిగత వ్యాఖ్యలను వదిలేశారు. ఒకవేళ ఎవరైనా ప్రత్యర్థులు ఇవే మాటలు కాంగ్రెస్ పార్టీ పైనో ప్రభుత్వం పైనో చేస్తే మీరు ఇలాగే ఊరుకుంటారా అని కాంగ్రెస్ నేతలు వ్యక్తిగతాన్ని వదిలేస్తారా, లేదంటే Yes. వాటిని ఖండిస్తూ మీరు మాట్లాడతారా, మీడియా ముందుకు వస్తారా? సో ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మీ సహచర ఎమ్మెల్యేలు ఇప్పుడు మీపైనే తిరుగుబాటు ఎగరవేస్తూ మిమ్మల్ని బర్తరఫ్ చేయాలి అని సమావేశం అవుతున్నారు. దీనికి మీ స్పందన ఏంటో తెలుసుకోవాలని తెలంగాణ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. కొండా సురేఖ గారు, మేఘారెడ్డి కూడా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు, అక్కడ నుండి డీటెయిల్స్ అండ్ ఒకవేళ ఈ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ సమావేశం అయిన తర్వాత సిఎల్పి ఎమ్మెల్యేలు కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని మళ్ళీ వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి ఆలోచన చేస్తారా ఏంటి, హైకమాండ్ దగ్గరికి అన్నది కూడా మనం ఆలోచించాలి. సమావేశం రైట్, సీఎం ఎలాగో ఇక్కడ లేరు కాబట్టి ఆయన వచ్చే వరకు కూడా ఎటువంటి యాక్షన్స్ కానీ ఎటువంటి నిర్ణయాలు కానీ వాళ్ళకంటూ వాళ్ళుగా డైరెక్ట్ గా తీసుకునే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా ఢిల్లీ తలుపులు తట్టొచ్చు కాబట్టి మేఘారెడ్డి వెళ్ళారు, ఢిల్లీ తలుపులు తట్టారు. మరి ఈ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ఢిల్లీ వెళ్తే ఆ తర్వాత అది ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వ పెద్దలు కూడా అనేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, ఏంటి ఢిల్లీకి మేఘారెడ్డి మరి కొద్దిసేపట్లో రాబోతున్నారు, సరిగ్గా 11 అవుతుంది, బహుశా 12 గంటలకు ల్యాండ్ అవుతారు అనుకుంటా. ఆయన యాక్టివిటీ ఏంటి, తెలంగాణలో జరుగుతున్న ఈ వివాదాలను కేంద్రం ఎలా చూస్తోంది? అంటే అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఉంది. పార్టీకి నష్టం జరిగే విధంగా ఎవరైనా వ్యవహరించినా వారిపైన ఉపేక్షించేది లేదు, వారిపై చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేయొద్దు అనేది కూడా పార్టీ అధిష్టానం చెప్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు మెగారెడ్డి కూడా ఢిల్లీ వస్తున్నారు కాబట్టి ఇటు చిన్నారెడ్డి మీద కంప్లైంట్ చేస్తారా, లేదా ఇంకా వేరే వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అంటే గత కొంతకాలం నుంచి కూడా పార్టీ లైన్ దాటి మరి చాలామంది ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ ఇతర నేతలు, చిన్నారెడ్డి, సుస్మిత, కొండా సురేఖ కుమార్తె సుస్మిత కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొంతమంది కూడా అంతర్గతంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీకి
నష్టం చేకూర్చే విధంగా దానికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానంతో మెగారెడ్డి చర్చించే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగా మొదటగా మల్లికార్జున ఖర్గేను కలుస్తారు. మల్లికార్జున ఖర్గేను కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో కూడా మెగారెడ్డి బృందం సమావేశం కాబోతుంది. రేపు కూడా మెగారెడ్డి ఢిల్లీలోనే ఉండబోతున్నారు. పార్టీ అధిష్టానం పెద్దలు కలిసి తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, పార్టీలో అంతర్గత విభేదాలు క్రియేట్ చేసి పార్టీకి నష్టం చేకూర్చే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు, మరి ముఖ్యంగా మెగారెడ్డి అక్కడికి చేరుకున్న తర్వాత మళ్ళీ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మీ దగ్గర నుండి. ఇప్పుడు ప్రస్తుతం ఇందాకే కొద్దిసేపటి క్రితమే మా ప్రతినిధి రాజురెడ్డి కూడా సిఎల్పి భేటీకి హాజరవుతున్న ఎమ్మెల్యేల కొంతమందితో మాట్లాడారు. అందులో నాగరాజు ఎమ్మెల్యే ఏమన్నారో ఒకసారి చూద్దాం మనం. సిఎల్పిలో పిలిచారు, అక్కడ పోయినాక తెలిసిపోతుంది. అంటే వ్యక్తిగత వ్యాఖ్యలు అన్నారు. ఆమె సుష్మిత వ్యక్తిగత వ్యాఖ్యలు నాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని ఎమ్మెల్యేగా? హాస్యాస్పదంగా ఉంది, వారి అవివేకానికి వదిలిపెడదాం. ఓకే, అవును అవును. ఇప్పుడు సిఎల్పిలో నిర్ణయం తీసుకుంటాం, మాట్లాడుతాం. మంత్రిగా ఆమె కొనసాగుతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు చెప్పండి, మంత్రిగా ఆమె కొనసాగుతా ఉన్నారు. డాక్టర్ కామెంట్ చేసినా కానీ ఆమె ఖండించాలి కదా, ఖండించకుండా ఆమె పర్సనల్ కామెంట్స్ అన్నాడని ఎట్లా చూస్తారు మీరు? అదే కదా, ఇప్పుడు సిఎల్పిలో పెద్దలు పిలిచారు, తప్పనిసరిగా వారి యొక్క తీర్మానం ప్రకారం ముందుకెళ్తామండి. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు సిఎల్పిలో ఏం తీర్మానం చేయబోతున్నారు? కొండా సురేఖపై ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి అని సిఎల్పిలో తీర్మానం చేయబోతున్నారు. అంటే కొండా సురేఖను పార్టీ నుంచి బయటకు పంపిస్తారా, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారా, సీరియస్ యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందా? మరికొద్ది సేపట్లో తెలియబోతోంది. సిఎల్పి సమావేశం జరుగుతుంది. ఇప్పటికీ 20 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి మహేందర్ ప్రస్తుతం సిఎల్పి కార్యాలయం దగ్గర ఉన్నారు. మహేందర్, సిఎల్పిలో ఏం చర్చిస్తూ ఉన్నారు? ఎంతమంది నేతలు అక్కడికి చేరుకున్నారు ఎమ్మెల్యేలు? ఎస్ సార్ రోహిత్, సిఎల్పికి ఇప్పటికీ దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇంకా ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకుంటూనే ఉన్నారు. మరి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు సంబంధం లేదు అనేటట్టుగా తను కొట్టిపారేయడం, దానిపైన ఎందుకు ఖండించలేదన్నట్టుగా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. మరి మాట్లాడారా మీరు? వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? ఎమ్మెల్యేలంతా ఇక లోకల్లోనే ఇంకా వెళ్ళిపోయారు. లోపల చర్చ మీటింగ్ అయితే జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళంతా కూడా వెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అంటే దీనిపైన చర్చ అనంతరం మేము మాట్లాడతాం, మీటింగ్ తర్వాత ఏం జరిగింది, ఏం మాట్లాడుతున్నాం, ఏ చర్య అంటే తదుపరి నిర్ణయం ఏం తీసుకోబోతున్నాం, అంటే మేము వృద్ధిగా ఎందుకు కలిసామనే దానిపైన పూర్తి వివరాలు తెలియజేస్తామని వారు చెప్తున్నారు. ఇప్పటివరకైతే ఇంకా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకుంటూనే ఉన్నారు. కొంతమంది లోపల ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. మరి ఇది పూర్తిగా అంటే అసంతృప్తి, కొండా సురేఖ పైన అసంతృప్తి బాహాటంగానే తెలియజేస్తున్నారు. మరి సుస్మిత వ్యాఖ్యలకు ఎందుకు ఖండించలేదనేది ప్రధాన డిమాండ్గా ఉన్నారు. మరి పూర్తిగా అంటే కొండా సురేఖ ఒక మంత్రి స్థాయిలో ఉన్నారు. మరోపక్క ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె కూతురే చెప్పిన మాటలు, కూతురే అన్నటువంటి పదాలు. మరి దీనిపైన ఖండన లేకపోవడం అనేది ఇటు ఎమ్మెల్యేలంతా కూడా మహేందర్, ఇంకా ఎవరైనా ఎమ్మెల్యేలు కనుక వస్తూ ఉంటే గానీ వాళ్ళతో మాట్లాడించండి, వాళ్ళ లోపల ఏం మాట్లాడబోతున్నారు అనే విషయం గురించి కూడా కనుక్కోండి. అలాగే బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో మాట్లాడండి. లోపల ఏం డిస్కస్ చేశారు, ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నారు అనే విషయానికి సంబంధించి వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి అంటూ సుమారు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమవుతున్నారు. ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలు సిఎల్పి కార్యాలయానికి చేరుకున్నారు. అయితే మంత్రిని బర్తరఫ్ చేయాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో దీని మీద వారు డిస్కస్ చేస్తున్నారు. అనంతరం మీటింగ్ తర్వాత ఏం డిసైడ్ చేశారు, మంత్రికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, మంత్రి దగ్గర నుండి మరోసారి వివరణ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే మంత్రివర్గం నుండి ఆమెను బర్తరఫ్ చేస్తారా, అసలు పార్టీ నుండి ఏమైనా సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా, ఏం జరగబోతోంది అనేది తెలియబోతోంది. చూద్దాం ఆ సమావేశ వివరాలను బ్రేక్ తర్వాత.